సమ్మర్ వచ్చేసిందంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఆవకాయ పచ్చడి. ప్రతి ఇంట్లో ఆవకాయ పచ్చడి పట్టుకుంటూనే ఉంటాం కదా. సో మా ఇంట్లో కూడా ఆవకాయ పచ్చడి స్టార్ట్ చేసాము. చూడండి, ఆవకాయ పచ్చడి కలిపేస్తున్నారు మా అత్తయ్య గారు. నూరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే. ఆవకాయ పచ్చడి అంటేనే అట్లనే ఉంటుంది. చూసారు కదండి, మొత్తం పచ్చడి నీటికి కలిపేసుకొని మనకి ఇష్టమైన పద్ధతిలో, ఎందుకంటే ఈ మధ్య చాలామంది చాలా రకాలుగా పడుతున్నారు. సో మనకి ఇష్టమైన పద్ధతిలో మనం పట్టేసుకోవాలి. మనకి టేస్ట్ తగ్గట్టుగా పట్టేసుకొని ఇట్లా పట్టేసుకొని దీన్ని ఇట్లానే 3 days అట్టి పెట్టేస్తాం అనమాట. 3 రోజులు బాగా ఊరిన తర్వాత అప్పుడు దీన్ని టేస్ట్ తెలుస్తుంది ఏంటన్నది. కానీ పాపం పొద్దున్న నుంచి మా అత్తగారు కష్టపడతానే ఉన్నారు దీనికోసం. నాకు మా వదినకి మాకు మా అత్తగారు పట్టి పెడతారనమాట ఎప్పుడు ప్రతి సంవత్సరం. సో అది ఇట్లైనా పెద్దవాళ్ళు పట్టిన పచ్చళ్ళు మనకి రావండి. నాకైతే అదే అనిపిస్తుంది. ఇదిగోండి, మా మామగారు కూడా హెల్ప్ చేస్తున్నారు పాపం. ఇప్పుడైనా అసలు మ్యాంగో పచ్చడి పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, మ్యాంగో పచ్చడి పట్టిన తర్వాత దాన్ని అన్నం వేసుకొని తింటారు కదా వీటిల్లో, ఇప్పుడు అసలే రుచి ఉంటుంది. అది చూపిస్తాను మీకు. ఇట్లా క్లాత్ కట్ చేసుకోవాలంట, ఫిల్ చేసేసుకోవాలంట. మనం పట్టుకున్నాక పచ్చడి 3 days వరకు ఓపెన్ చేయకూడదు. 3 days తర్వాత దీన్ని ఓపెన్ చేయాలి. ఇదిగోండి అసలైన టేస్ట్. ఇప్పుడే అన్నం వేసేసాము, మొత్తం అంతా తీసేసి కొంచెం గుడ్డు తీసుకొని అన్నం వేసేసుకున్నాం. ఇదిగోండి అన్నం, మంచిగా అన్నం వేసేసుకున్నాం. ఇప్పుడు దీనికోసం ఎంతమంది పోటీ పడతారో చూడండి. మా ఇంట్లో ఆల్రెడీ ఒక ఆమె బయటకు వచ్చింది, ఇంకొక ఆమె బయటకు రాలేదు, వస్తుంది. సూపర్ అండి ఇది మాత్రం. రండి రండి. ఎలా ఉంది? మొత్తం అయిపోయింది గిన్నె. బేసిన్ మొత్తం తినేసాం అందరం. తక్కువ అవ్వలేదు, అన్ని సరిపోయినాయి. మా అమ్మ రోజు పచ్చడి పడుతుంది. కావాలంటే పింగ్ చేయండి, మేము వచ్చి పంపిస్తాం. డెలివరీ అయినా పంపిస్తాం.